హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. నేను మీ చంద్రకళని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ మునక్కాయ కూర అండి. ఈ కూర ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇందులో మనం 2 టమాటాలని బాగా చాప్ చేసుకుని వేసుకోవాలి. టమాటాలు బాగా వేగిపోయండి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం అండి, 1 స్పూన్ కారం వేసాను. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ములక్కాయలు వేసుకుందామండి. చిన్న చింతపండు వేసుకొని వేయించుకున్న అవన్నీ పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే పొడి ఎలా తయారవుతుందండి. ఇప్పుడు ఇది కూరలో వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించుకుందాం. మీడియంలో పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్నాం. మునక్కాడ బాగా ఉడికిపోయిందండి. కూర బాగా దగ్గర అవుతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవడం.
తయారీ విధానాన్ని చూసారు కదండి. మునక్కాయ కూర నాన్ వెజ్ టేస్ట్ కన్నా ఏం మించిపోదండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదో అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ నేను చెప్పే విధంగా కానీ మీరు ఈ మునక్కాయ కూర వండితే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మీ చేత చేయించుకొని తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.